నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. అద్దంకి మండలంలో పనిచేస్తున్న సచివాలయం సిబ్బందిని ఇదే మండలంలో ఉండి సచివాలయాలు బదిలీ అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయాలని హేబేల్ అన్నారు. సచివాలయ సిబ్బందిని సొంత మండలాల్లోనే కొనసాగించాలని కోరుతూ అద్దంకి ఎంపీడీఓ కార్యాలయం ముందు సచివాలయం సిబ్బంది ధర్నా చేశారు. ఎంఆర్ఓ శ్రీచరణ్ ను కలిసి వినతి పత్రం అందజేసి వారికి న్యాయం జరిగే విధంగా చూడాలని ఎంఆర్ఓను కోరారు. ఈ సందర్భంగా సచివాలయం సిబ్బంది హేబేల్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఉండే వారికి సచివాలయం నుంచి అదే ప్రాంతంలో ఉన్న మరో సచివాలయానికి బదిలీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, అదేవిధంగా సొంత మండలాల వారికి సొంత గ్రామంలో కాకుండా ఇతర గ్రామాల్లో ఉన్న సచివాలయాలకి బదిలీ అయ్యే విధంగా జీవో విడుదల చేయాలన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నారని, ప్రభుత్వానికి వారు వ్యతిరేకం కాదన్నారు. నేను అద్దంకి మండలంలో తిమ్మాయిపాలెం సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 5 ద్వారా సచివాలయ ఉద్యోగులందరికీ ట్రాన్స్ఫర్స్ అనే విషయాన్ని తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసింది. కానీ దీనిలో ఏంటంటే ఇప్పటి వరకు మేమందరం సొంత మండలాల్లోనే పనిచేస్తున్నాము. కానీ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి సొంత మండలాల్లో కాకుండా పక్కన మండలాల్లో అంటే వేరే నేటివ్ మండలం కాకుండా ఇతర మండలాల్లో పనిచేయాలని చెప్పి ఈ జీవో ద్వారా సవరణ తీసుకొచ్చారు. సో చిరు ఉద్యోగులమైన మేము ఆర్థిక భారంతో మరియు పని తీవ్ర ఒత్తిడితో ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నాము. మళ్ళీ ఇటువంటి ఒక ఇతర మండలాలకు అనే పోస్టింగ్ అనే విషయానికి వస్తే మాకు చాలా ఇంకా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈ విషయం మీద గౌరవ ఎంపీడీఓ గారిని కలిసి ఒక రిక్వెస్ట్ చేయాలని చెప్పి పై అధికారులకు విన్నవించాలని చెప్పి సొంత మండలాల్లో అందరికీ పోస్టింగ్ వచ్చేలాగా ప్రభుత్వము ఆ జీవోని మళ్ళీ సవరించాలని చెప్పి ఇక్కడ మేము ఒక చిన్న నిరసన కార్యక్రమం చేస్తున్నామండి. నా పేరు హేబేల్ అండి. నేను జాలపాలెం వెల్ఫేర్ అసిస్టెంట్ని. మా ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వానికి అన్ని విధాలు సహకరిస్తున్నాం. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదండి. మేము ప్రభుత్వానికి అన్ని విషయాల్లో అన్ని పథకాల్లో అన్ని సర్వేలో సహకరిస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్ఫర్ విషయంలో నేటివ్ మండలం కాకుండా పక్క మండలాలు అనేసరికి మాకు ఒక్కొక్కరికి దాదాపు అప్ అండ్ డౌన్ చేస్తే 70 కిలోమీటర్లు అవుతుందండి రోజుకి. దానివల్ల ఆర్థిక భారం పడి అన్ని కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడి శారీరకంగా బాధపడతారండి. ఈ విషయాన్ని పత్రికాముఖంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నామండి. ప్రభుత్వం వారు ఈ విషయాన్ని పరిశీలించి మాకు సొంత మండలంలో పోస్టింగ్ వచ్చే విధంగా అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధర్మవరం గ్రామంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మేము గత 6 సంవత్సరాల నుంచి అదే విలేజ్లో చేస్తున్నాం. సొంత మండలంలో పోస్టింగ్ వల్ల మాకు మాకు వచ్చే జీతాలతో మేము పోస్టింగ్ ఇక్కడ లేకుండా పక్క మండలాలకు వెళ్ళాలంటే ఫ్యామిలీని అక్కడ షిఫ్ట్ చేసుకునే పరిస్థితి మాకు లేదు. మాకున్న చాలా జీతాలతోనే మేము ఇక్కడ ఇబ్బంది పడుతూ, కానీ మేము ఎప్పుడూ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేసింది లేదు. గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి పథకాన్ని దగ్గరుండి ప్రజలకు అందజేస్తున్నాము. ప్రతి కార్యక్రమాన్ని ఉదాహరణకు మొన్న జరిగిన యోగాంధ్ర కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు పరంగా చేశామంటే అది గ్రౌండ్ లెవెల్లో మేము చేయడం వల్లే. కానీ మాకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఒక్కరు కూడా మాట్లాడుకోవడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. జీవో నెంబర్ 5 ద్వారా మేము ఫ్యామిలీస్ని ట్రాన్స్ఫర్స్కి ఇక్కడ నుంచి వేరే చోటకి తీసుకొని వెళ్ళలేము. అలాగని మేము జర్నీ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది మాకు. కానీ గవర్నమెంట్ దీని గురించి ఎందుకు ఆలోచించట్లేదో మాకు అర్థం కావట్లేదు. అదొకటి. ప్రమోషన్స్ విషయంలో మాకు ఇంతవరకు ప్రమోషన్ ఛానల్ లేదు. మాకు పర్టికులర్గా ఈ డిపార్ట్మెంట్కి ఈ ప్రమోషన్ ఛానల్ ఈ క్యాడర్ అనేది లేదు. మా ప్రమోషన్ ఛానల్ గురించి కూడా మాట్లాడాలని, ప్రమోషన్ తర్వాత ట్రాన్స్ఫర్స్ ఇవ్వాలని మేము గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాం. సొంత మండలాల్లో బదిలీలకు పని ఒత్తిడిని జీవో నెంబర్ 5 సవరించాలి. సొంత మండలాల బదిలీలకు పని ఒత్తిడిని ప్రమోషన్స్ ఫస్ట్ సొంత మండలాల్లో బదిలీలకు జీవో నెంబర్ 5 రోషనల్ ఇంక్రిమెంట్లను జీవో నెంబర్ 5 పని ఒత్తిడిని సొంత మండలాల్లో బదిలీలకు సొంత మండలాల్లో పోస్టింగ్ సొంత మండలాల్లో పోస్టింగ్ ప్రమోషన్స్ ఫాస్ట్ Promotions fast.
ఎట్రా అద్దంకి ఆర్టీసీ డిపోకు నూతనంగా 5 బస్సులు వచ్చాయని వాటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మంత్రి గొట్టిపాటి రవికుమార్ చే ప్రారంభించుకోవడం జరుగుతుందని ఏపీఎస్ఆర్టీసీ గుంటూరు రీజనల్ మేనేజర్ విమల అన్నారు. అద్దంకి ఏపీఎస్ఆర్టీసీ డిపోను మంగళవారం గుంటూరు ఆర్ఎం విమల తనిఖీ చేశారు. ముందుగా డిపో పరిసరాలన్నీ పరిశీలించి ప్రయాణికుల వస్తువుల గురించి ఆరా తీశారు. మొత్తం ఎన్ని సర్వీసులు ఉన్నాయో డిపో మేనేజర్ ను అడిగి తెలుసుకుని కొత్త బస్సులు ఎన్ని వచ్చాయో తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తను గుంటూరు ఆర్ఎంగా పనిచేస్తూ ఇన్ఛార్జ్ చేస్తున్నారని, ఈడీ ఆదేశాల మేరకు తను అద్దంకి డిపోను సందర్శించారని, అద్దంకి ఆర్టీసీ డిపోలో ప్రయాణికులకు అన్ని రకాల వస్తువులు కల్పించేందుకు కృషి చేస్తారని చెప్పారు. ప్రయాణికులకు నాణ్యమైన సర్వీసులతో పాటు కొత్త బస్సులు అద్దంకి తీసుకుని వచ్చేలా మంత్రి దృష్టికి తీసుకుని వెళతారని రీజనల్ మేనేజర్ విమల తెలిపారు. నా పేరు విమల అండి. నేను ఇన్ఛార్జ్ డిప్యూటీ బాపట్ల. అద్దంకి డిపో బస్ స్టేషన్ ఒకసారి చూసి క్లీన్లీనెస్ అది ఒకసారి చూసి గ్యారేజ్లో కూడా ఇన్స్పెక్షన్ చేసి వెళ్దామనే ఉద్దేశం వచ్చింది. తొందరలో బస్సెస్ ఇనాగ్రేషన్ కూడా మంత్రి గారు ఉంటుంది కాబట్టి ఆ క్రమంలో డిపోకి రావడం జరిగింది. మొత్తం కొత్త బస్సులు వచ్చాయి. ఐదు వెహికల్స్ వచ్చినట్టున్నాయి. 5 వెహికల్స్. మెయిన్ బస్ స్టాండ్లో సగం వరకు పెయింటింగ్ వర్క్ అయింది కదా, మిగిలింది కూడా కంప్లీట్ చేయడానికి ఒక ప్రణాళిక ఏర్పడుతుందామని వచ్చిన ఉద్దేశం అండి మెయిన్ బస్ స్టేషన్. అద్దంకిలో జూలై 23వ తేదీన జరిగే సిపిఐ పార్టీ 2వ జిల్లా మహాసభను విజయవంతం చేయాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ అన్నారు. అద్దంకి మండలం గోవాడ గ్రామంలో మంగళవారం సిపిఐ పార్టీ అద్దంకి మండల 7వ మహాసభను ఏర్పాటు చేయగా జిల్లా కార్యదర్శి సింగరకొండ, సంతమాగులూరు మండల కార్యదర్శి ఖాదర్ బాషా హాజరయ్యారు. ముందుగా పార్టీ జెండాను ఎగురవేసి మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా అద్దంకి మండలం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కార్యదర్శిగా గన్నెపూడి ప్రసాద్ ను రెండోసారి ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సింగరకొండ మాట్లాడుతూ సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు అవుతుందని, పార్టీ ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారని సింగరకొండ చెప్పారు. జూలై 23వ తేదీన అద్దంకిలో జరిగే జిల్లా మహాసభను అందరూ కలిసి జయప్రదం చేయాలని సింగరకొండ పిలుపునిచ్చారు. అన్ని కూడా పోయినాయి. నాకు తెలిసి కూడా ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి పార్టీ ఉంది కదా, చిరంజీవి పార్టీ కూడా మూసేశారు. ఆయన ఎమ్మెల్యే గెలిచారు, అనేక ఓట్లు వచ్చినాయి, అయినా మూసేశారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా ఉన్నదే. ఎందుకున్నదంటే ఒక నిర్మాణం ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం న్యాయంగా, నీతిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా కష్టజీవుల కోసం పనిచేసింది కాబట్టి ఈరోజు ఇక్కడ జెండా ఎగరేశారు. అనేక చోట్ల
అనేక జిల్లాల్లో, అనేక మండలాల్లో, అనేక నియోజకవర్గాల్లో, మన భారతదేశంలో కాదు మన ప్రపంచంలోనే, మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. సిపిఐ అన్ని చోట్ల పేదల కోసం అనేక ఉద్యమాలు చేసింది. భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ఏకైక విప్లవకర రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. సిపిఐ స్వతంత్రానికే కాకుండా బ్రిటిష్ దొరలు ఈ దేశం నుంచి వెళ్ళిపోండి అని చెప్పి తరిమి కొట్టిందే కాకుండా అనంతరం కూడా ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు, పేదలు, ముఖ్యంగా దళితులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ఇబ్బందులన్నింటినీ కూడా మనం కమ్యూనిస్ట్ పార్టీగా ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించాలని చెప్పి స్వతంత్ర అనంతరం కూడా అనేక ఉద్యమాలు చేసినాయి. ఈరోజు పింఛన్ తీసుకుంటున్నారు అందరూ. పింఛన్లు వస్తున్నాయా? గతంలో పింఛన్లు ఉండేవి కాదు. వెంకయ్య గారికి తెలుసు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత, ఎన్టీ రామారావు రాకముందే 15 రూపాయలు పింఛన్ ఉండేది. పింఛన్లు ఇవ్వాలి ఉద్యోగస్తులకు, లేకపోతే టీచర్స్కో, లేకపోతే ఇంకొకరికి ఎవరికో చేసే వాళ్ళకే పింఛన్లు కాదు. కష్టపడి 60 సంవత్సరాల పాటు వ్యవసాయ కూలీలుగా, రైతులుగా, కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా పింఛన్ కావాలని చెప్పి ఢిల్లీ పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా అడిగింది కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీ గుజ్జుల యలమందారెడ్డి గారు. మన కనిగిరి ప్రాంతానికి సంబంధించిన ఆయన ఎంపీగా జైల్లోనే ఉంటే ఆయన నామినేషన్ జైల్లో ఉండగానే గెలిపించారు. అలాంటి గుజ్జుల యలమందారెడ్డి గారు పింఛన్ కావాలని చెప్పి ఆ ఎంపీ అడిగితే ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎగతాళి చేశారు. వీళ్ళకి పింఛనేది, వాళ్ళకి పింఛనట్ట, వాళ్ళకి ఎందుకు అని చెప్పి ఎగతాళి చేశారు, నవ్వారు. అలాంటిది ఈరోజు పింఛన్లో నేను ఇస్తున్నానంటే నేను 1000 ఇస్తా, కాదు నేను 2000 ఇస్తా అని చెప్పి ఇప్పుడు 4000 పింఛను తీసుకుంటున్నాం. ఈ పింఛన్లు ఇలా 4000 తీసుకుంటున్నారంటే దానికి కారణం కమ్యూనిస్ట్ పార్టీయే. ఇంకోటి చెప్పానా, బ్యాంకుల్లోకి వెళ్తున్నాం, డ్వాక్రా మహిళలను, లేకపోతే పర్సనల్ లోన్ అను, లేకపోతే ఇంకోటను బ్యాంకుల్లోకి వెళ్తున్నాం. గతంలో బ్యాంకులో డబ్బులు ఎవరికి ఇచ్చేవాళ్ళు కాదు. పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకి, భూస్వాములకి, జమీందారులకి బ్యాంకుల్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు, లోన్లు ఇచ్చేవాళ్ళు. కానీ బ్యాంకుల జాతీకరణ చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకుల్లో డబ్బులు ఇవ్వాలి. బ్యాంకుల్లో లోన్లు ఇస్తే ఆ లోన్లు తీసుకొని అక్కడ ఉన్న పనులు చేపించుకోవడానికి, ఆ జీవితాలు, ఆ కుటుంబాలు ముందుకు పోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి బ్యాంకుల జాతీకరణ ఉద్యమం అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులకు మరింత నాణ్యతగా అందించేందుకు ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేస్తుంది. అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ బాలుర హై స్కూల్లో సన్నబియ్యంతో వడ్డించే భోజనం బాగుందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టడం వలన ప్రభుత్వ బాలుర పాఠశాలలో సుమారు 280 మంది ఎంతో చక్కగా తింటున్నారన్నారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి దగ్గరుండి పర్యవేక్షిస్తూ విద్యార్థులతో పాటు తను కూడా భోజనం రుచి చూసి విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నారని పద్మావతి చెప్పారు. ముందుగా తను ఉపాధ్యాయులు కలిసి రుచి చూసిన తరువాతే విద్యార్థులకు భోజనం పెడుతున్నారన్నారు. ఈ విద్యా సంవత్సరంలో పుస్తకాలతో పాటు నాణ్యమైన యూనిఫామ్ ప్రభుత్వం విద్యార్థులకు అందించిందని హెచ్ఎం పద్మావతి పేర్కొన్నారు. ఎస్పీ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల అండి. ఇక్కడ స్ట్రెంగ్త్ 280 దాకా ఉంది ప్రజెంట్ స్ట్రెంగ్త్. ఈ సంవత్సరం అడ్మిషన్స్ కూడా బాగా పెరిగాయి. ఇక యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ చాలా బాగా ఉన్నాయి. ఈసారి యూనిఫామ్ మంచి యూనిఫామ్ ఇచ్చారు. టెక్స్ట్ బుక్స్ కూడా వెయిటేజ్ తగ్గించారు. బ్యాగ్స్ మంచి బ్యాగ్స్ ఇచ్చారు పిల్లలకు కూడా చక్కగా. ఫెసిలిటీస్ మాత్రం అన్నీ బాగున్నాయి. ఇక భోజనం దగ్గరికి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఫైన్ క్వాలిటీ రైస్ బాగుంది. రైస్ బాగుంది. ఇప్పుడు మీరు కూడా చూసుంటారు. ఫస్ట్ నేను మా టీచర్స్ నేను తింటానండి. భోజనం అవగానే నేను తింటాను. మా టీచర్స్ అందరూ కూడా స్కూల్లో ముందు టేస్ట్ చూసిన తర్వాతనే మేము పిల్లలకు భోజనం పెడతాం.
భోజనంలో కూడా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు స్కూల్లోనే భోంచేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు బయటకు వెళ్ళరు. తప్పనిసరి ఏదైనా బాగలేక పేరెంట్ పర్మిషన్ అడిగితే తప్ప ఎవరు ఉండరు. అందరూ కూడా మీరే చూశారు, చక్కగా పులిహార కానీ చట్నీస్ కానీ విడిగా ఎక్స్ట్రా కూడా కర్రీస్ కొని అడిగి చేపించి కూడా నేను మెనూలో నేను కూడా చేపించి పిల్లలకి వాళ్ళు ఇష్టం అడిగినట్టుగా చెప్పి పెట్టిస్తూ ఉంటాను. హ్యాపీ. గుడ్ మార్నింగ్, మై నేమ్ ఇస్ లోకేష్. ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్. ఇప్పుడు అన్నం సన్నబియ్యం అన్నం ప్రతిరోజు మాకు డైలీ పెడుతున్నారు. ఎగ్ పెడుతున్నారు, డైలీ రాగి జావా పెడుతున్నారు. మా హెచ్ఎం మేడం డైలీ మెనూ ప్రకారం ఫుడ్ జాగ్రత్తగా చూసుకుంటుంది. ఏమి డిస్పాయిల్ లేకుండా నీట్గా అన్నం, రైస్, సన్నబియ్యంతో ఎగ్స్, రాగి జావా మొత్తం అన్నీ బాగా పెడుతున్నారు. గతంలో కన్నా ఈ ఇయర్ బాగా అన్నం పెడుతున్నారు. మై నేమ్ ఇస్ జి శ్రీకృష్ణ. ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్. ఇప్పుడు ప్రస్తుతం మనం భోజన పథకం బాగా రుచిగా ఉంది, టేస్ట్గా. గత ప్రభుత్వం కనుక ఈసారి బాగా టేస్ట్గా సన్న బియ్యం అమల్లోకి వచ్చినాయి. అందుకని మన హెచ్ మేడం కూడా బాగా పిల్లల దగ్గర ఉండి భోజనం బాగా తినేలా చూసుకుని దగ్గర ఉండి సౌకర్యంగా అండి. హెచ్ మేడంకి థ్యాంక్స్ చేసుకుంటూ థ్యాంక్స్ ఫర్ ప్రతిరోజు రాగి జావా ఇస్తున్నారు. ప్రతిరోజు మెనూ ప్రకారం ఫుడ్ మధ్యాహ్నం భోజన పథకం ఇస్తున్నారు. ప్రతిరోజు ఎక్కువ కూడా ఇస్తున్నారు. చెప్తూ రా వస్తున్నా. నువ్వు చట్నీ ఈ సంవత్సరం పొగాకు సాగు చేయవద్దని అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ తెలిపారు. అద్దంకి మండలం గోవాడ మరియు చిన్నకొత్తపల్లి గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ, హెచ్ఓ దీప్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏవో వెంకటకృష్ణ మాట్లాడుతూ గత సంవత్సరం పొగాకు సాగు ఎక్కువగా చేసి పంట దిగుబడి కూడా ఎక్కువైనందున ధరలు తగ్గి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతుల సమస్యలు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మార్కెట్ ద్వారా పొగాకు కొనుగోలు చేస్తుందని, మళ్లీ ఈ సంవత్సరం పొగాకు సాగు చేయాలని కొన్ని కంపెనీలు రైతులను ప్రోత్సహిస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని ఏవో చెప్పారు. గత సంవత్సరం ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం పొగాకు సాగు చేయవద్దని సూచించారు. పొగాకుకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న మరియు అపరాలు పంట సాగు చేసుకోవాలని సూచించారు. కౌలు రైతులు పంట సాగు ధృవీకరణ పత్రాలు విఆర్ఓల వద్ద పొందాలని ఏవో వెంకటకృష్ణ తెలిపారు. ఇప్పుడు ముఖ్యంగా మనకి గవర్నమెంట్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రి గారు, ఇక్కడ మన మినిస్టర్ గారు, అలానే పచ్చని ఎమ్మెల్యే గారి సహకారంతో 300 కోట్ల రూపాయలు ఖర్చుతోటి పొగాకు కొనుగోలు కేంద్రాలు కూడా దాదాపు 5 కేంద్రాలు ఆల్రెడీ స్టార్ట్ చేశారు మన స్టేట్ లో. దాంట్లో 3 కేంద్రాలు మన జిల్లాలో చేశారు, బాపట్ల జిల్లాలో. ఇప్పుడు ఏపీఐఎంఎస్ లో అంటే మేము సర్వే చేసాం. అంటే ఈ క్రాప్ ఉన్నా లేకపోయినా ఇంటి దగ్గర పొగాకు పెట్టుకున్న వాళ్ళందరం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ మండలి ఫోటోలు తీసుకొని ఎన్ని క్వింటాలు మీకు అమ్మడానికి రెడీగా ఉంది, ఇప్పుడు అమ్మగా అని చెప్పేసి ఆ డేటా మొత్తం కూడా మనం పంపించాం పైకి. మన మండలంలో 187 మంది రైతులు ఒక 3,302 క్వింటాలు నిల్వ ఉంది, అమ్మకానికి సిద్ధంగా ఉందని చెప్పేసి మనం ప్రపోజల్ పంపించాము. ఇంకా ఎవరన్నా కూడా ఉంటే ఇప్పుడు కూడా మనం 8 ఆప్షన్ ఇచ్చారు. వాళ్ళు ఓన్లీ నల్లబర్లీ, తెల్లబర్లీ కాదు, ఓన్లీ నల్లబర్లీ వాళ్ళు రిజిస్టర్ చేసుకుని వాళ్ళకు కూడా మనం షెడ్యూల్ ఇస్తాం. ఈ షెడ్యూల్ ప్రకారం మనం రిజిస్టర్ చేసిన తర్వాత, ల్యాండ్ ఫెన్సింగ్ చేసిన తర్వాత
వాళ్ళు అక్కడ ప్లాట్ఫామ్స్ రద్దీని బట్టి మనకు షెడ్యూల్ ఇస్తారు. పలానా డేట్లో పలానా టైంలో మీరు ఇన్ని వేలు తెచ్చుకోవచ్చు ప్లాట్ఫామ్ అని చెప్తే మీరు తీసుకోవచ్చు. 2 గ్రేడ్లు పెట్టారు, హెచ్డిఎం, హెచ్డిఎక్స్ అని చెప్పేసి. ఈ ఫస్ట్ గ్రేడ్ ఏమో 12,000 రూపాయలు, అంటే కింద ఆటలు కాకుండా మధ్యస్థు నుంచి పైన దాకా 12,000 రూపాయలు. అలానే అడుగులు టాప్లు 6,000 రూపాయలు. రెండే రేట్లు. అయితే మా ఇచ్చిన మటుకు తప్పనిసరిగా 20% మించకుండా ఉండాలి, 20 లోపు ఉండాలి తేమ శాతం. అది బట్టి గట్టిగా చూస్తారు. ఎందుకంటే ఈ తీసుకెళ్లేది పొగాకు మొత్తం కూడా ఇప్పుడు అమలు పోయేది కాదు, అక్కడ నిల్వ పెట్టి నిదానంగా కాబట్టి చెడిపోతుంది. కాబట్టి బాగా ఆవుదల మట్టి తప్పనిసరిగా ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బేలు కొట్టి మళ్ళీ నీరు కొట్టుకుంటే కనీసం 2-3 కేజీలు సారం అవుతుంది. అందుకని చెప్పేసి మీరు ముందుగానే జాగ్రత్తగా చూసుకొని తీసుకెళ్తే కొంటారు. అదొకటి ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నది. తర్వాత మీరు అన్నట్లు ఇంప్లిమెంట్స్ కూడా గొర్రెలు, ఈ దమ్ము చక్రాలు, ఈ నాగళ్ళు, ఇవన్నీ కూడా మళ్ళీ స్కీము ఇప్పుడే అయిపోయింది. జస్ట్ చెప్తాను. ఇవన్నీ కూడా రొటావేటర్లు ఇవన్నీ కూడా మళ్ళీ మనం జూలై 15 నుంచి ఇస్తామని చెప్పారు. కాకపోతే ఒక చోటే వస్తుంది ఎవరికైనా వాళ్ళకి ఎంతైనా ఉండేవండి మేము 2 హెక్టార్లు ఇస్తాం. తర్వాత కూరగాయలకి పూలకి ఈసారి మొత్తం ఎస్సీ రైతులకే వచ్చింది బడ్జెట్. సో ఎస్సీ రైతు అయ్యండి, ఆల్రెడీ ఎవరైనా కూరగాయలు వేసినా తక్కువ ఎవరైనా ఏది వచ్చుకున్నా చెప్పండి, వాళ్ళకు కూడా హెక్టార్కి 24,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. లాస్ట్ ఇయర్ ఇచ్చే మీ ఊళ్ళోనే కొన్ని ఇచ్చాము. ఒకసారి ఇస్తే తర్వాత 5 సంవత్సరాల వరకు వాళ్ళకి సబ్సిడీ రావు. వాళ్ళు కాకుండా ఇంకా ఉంటే చెప్పండి, సబ్సిడీ రావు. తర్వాత ఈ నెట్లు నారు పెంచుకోవడానికి నెట్ల సబ్సిడీ ఇస్తాం. దాంట్లో 10 సంవత్సరాల వరకు 1 ఎకరాకి 1 ఎకరా వరకు ఇచ్చే వాళ్ళ రైతుకి ఈసారి నుంచి 2,500 స్క్వేర్ మీటర్లు అంటే 60 సెంట్లు దాకా సబ్సిడీ ఇస్తాం. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.